నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్. ఇవాళ మన దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చబోయేటువంటి ఒక అత్యంత కీలకమైనటువంటి బిల్లు, అదే నారీ శక్తి వందన్ అధ్యయన్. అంటే సింపుల్గా చెప్పాలంటే మహిళా రిజర్వేషన్ బిల్లు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ బిల్లుకు ఇవాళ పార్లమెంటులో మరి కాసేపట్లోనే ఓటింగ్ జరగనుంది. సో 30 ఏళ్లుగా మన మహిళలు చేస్తున్నటువంటి పోరాటానికి, అలాగే ప్రభుత్వాలు కూడా దీనిపైన ఎంతో మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ ఉండాలి అనేటువంటి ఒక చిత్తశుద్ధితో మరి కాసేపట్లో దీనిపైన ఓటింగ్ జరగబోతోంది. మరి ఓటింగ్లో ఏం జరుగుతుంది, సంఖ్యాబలం కరెక్ట్గా సరిపోదు అని ఇటువైపు విపక్షాలన్నీ కూడా ఇది ఖచ్చితంగా వీగిపోతుందని చెప్తున్నారు. మరి కాసేపట్లోనే వీగిపోతుందా లేకపోతే ఈ బిల్లు పాస్ అవుతుందా అనేది తెలిసిపోనుంది. మరి ఈ బిల్లు ఇప్పుడు వాస్తవ రూపం దాల్చబోతోంది. మరి పరిస్థితులు ఏ రకంగా మారుతాయి, దీంతో ఏమైనా పెద్ద అద్భుతాలు జరుగుతాయా? 33% రిజర్వేషన్ గురించి అసలు మహిళలు ఏమనుకుంటున్నారు? ఇవాళ స్టూడియోలో నాతో పాటు ఉన్నారు మంజులారావు జూపల్లి, వ్యాపారవేత్త అండ్ సోషల్ యాక్టివిస్ట్. నమస్కారం మంజుల గారు. సో కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే ఇన్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ బోత్ ఆఫ్ అస్. మరి కాసేపట్లో తేలబోతోంది ఏం జరగబోతోంది అనేది ఓటింగ్ ద్వారా తెలిసిపోతోంది. సో అసలు ఈ 33% రిజర్వేషన్ అనేది మీకు కూడా తెలుసు. 3 దశాబ్దాలుగా మనందరం కూడా కలలు కంటున్నాం, చట్టసభల్లో అడుగు పెట్టబోతున్నాము, ఇదిగో అదిగో అనేసి. గతంలో కూడా ఈ బిల్లులు రాజ్యసభలో పాస్ అయ్యాయి, బట్ లోక్సభలో వీగిపోయినటువంటి పరిస్థితి. సో ఈసారి చాలా కాన్ఫిడెంట్గా ఎన్డీఏ ప్రభుత్వం చెప్తోంది, ఎట్టి పరిస్థితుల్లో ఈ బిల్లును, అంటే 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా 3 బిల్లులని ఆమోదించబోతున్నారు. దీనికి సరైనటువంటి మెజారిటీ ఏ రకంగా ఉండబోతుందో మరి కాసేపట్లో తెలుస్తుంది. సో ఒక మహిళగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నిజంగా ఒక మహిళగా నేనే కాదు, యావత్ తెలంగాణ సైతం నిజంగా ఈరోజు సంతోషపడాల్సిన విషయం. నిజంగా దేశం సైతం సంతోషపడాల్సిన విషయం ఇది. నిజంగా మోడీ గవర్నమెంట్కి ఇట్లా ఇది ఒకవేళ బిల్ పాస్ అయితే ఈ 80 ఏళ్ళు నియర్గా 77 ఏళ్ళ నుంచి ఇది కంటున్న కళ పోరాడుతున్నది. ఇది నిజంగా అయితే మాత్రం ప్రతి ఒక్క మహిళ మోడీ గారికి థ్యాంక్స్ చెప్పాల్సిందే. ఎందుకు అంటే ఇప్పుడు చూస్తున్నాం కదా, మనం అసెంబ్లీలో ఒకసారి చూస్తే మీకు మొత్తం చూస్తే మెన్ అంతా కనబడతా ఉంటారు. మహిళలను తీసుకుంటే ఎంతమంది ఉన్నారో అందరికీ తెలిసిన విషయమే. మన నంబర్ చిన్న చిన్న నంబర్స్ ఉంటాయి, పెద్ద నంబర్స్ అయితే అసలు ఎక్కడ కూడా లేవు. నిజంగా ఒకవేళ ఈ రోజుకి ఇట్లా మనకి 33% రిజర్వేషన్ వస్తే నిజంగా యావత్ దేశం గర్వపడాల్సిన విషయం, చాలా సంతోషకరమైన విషయం ఇది. 543 నుంచి 850 ఎంపీ సీట్లు అవుతాయి. దాంట్లో మహిళలకు వచ్చేసి 272 మహిళా సీట్లు వస్తాయి. సో అంటే నాకు తెలిసి దాదాపుగా ఎవ్రీ 3 మెంబర్స్కి ఒక మహిళ ఉంటారు కదా. సో అంటే గతంలో కనుక చూస్తే ఇప్పుడున్నటువంటిది ప్రజెంట్ 543 మంది ఎంపీ సీట్లు ఉంటే దాంట్లో 78 మంది లోక్సభలో ఉన్నారు. అండ్ రాజ్యసభకు వచ్చేసి 224 ఉంటే అందులో 24 మాత్రమే ఉన్నారు. అంటే కేవలం ఇప్పుడు 14% లోపే ఉన్నాం మహిళల సంఖ్య. మనకి ఏ పార్టీ తీసుకున్నా సరే, అదే బీజేపీ కావచ్చు, అదే బీఆర్ఎస్ కావచ్చు, అదే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఏది తీసుకున్నా సరే మనకి మహిళల నంబర్ అనేది నిజంగా చాలా తక్కువ ఉందండి. చాలా తక్కువ అంటే చాలా తక్కువ ఉంది. నాకు ఎప్పుడైనా ఒక సాధారణ మహిళ అంటే ఒక బిజినెస్ ఉమెన్గా నాకు ఏమనిపిస్తుంది అంటే, అరే మన మహిళలందరూ చాలా ఎక్కువ మొత్తంలో ఉండాలి, చట్టసభల్లో మాట్లాడాలి, ఏదైతే సమాజంలో జరుగుతున్నది ఏదైతే ఉందో ఒక మెన్ అంటే ఒక సీఎంగా ఉన్న వ్యక్తిని తయారు చేసింది కూడా ఒక అమ్మే, ఒక ఆడదే. ఒక ఇంటిని చక్కబెట్టేది, ఒక ఇంటిని నిలబెట్టేది కూడా ఒక మహిళనే. అట్లా ఒక ఇంటిని నిలబెడుతుంది, తన పిల్లల్ని ఎక్కడికో తీసుకెళ్లి ఎక్కడో చట్టసభల్లో నిలబెడుతుంది. అలాంటి మహిళకి ఇంకా చట్టసభల్లో మనం ప్లేస్ ఇస్తే ఎంత బాగా మాట్లాడగలుగుతుంది, సమస్యని ఎంత బాగా చెప్పగలుగుతుంది. నిజంగా అలాంటి రోజులు రావాలని మేమందరం, అంటే నాలాగా కోరుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మన దేశంలో. బాగా చెప్పగలిగిన వాళ్ళు, ఎంతో మేధో సంపత్తి ఉన్న వాళ్ళు, ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంని చట్టసభల్లో చాలా వివరణగా చెప్పి ఆ సమస్యకి పరిష్కారం తీసుకురాగలిగే మహిళలు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి నిజంగా అవకాశం ఇస్తే నిజంగా చాలా అది దేశానికే గర్వంగా ఉంటుంది. ప్రతి ఒక్క మహిళ కూడా ఈ భారతదేశంలో పుట్టినందుకు తనకున్న ఏవైతే ఉన్నాయో, ఇప్పటికే మీరు తీసుకుంటే ఏంటంటే విలేజ్లో సర్పంచులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఇంకెన్నో ఉన్నాయి. వాటన్నిటిని ఆల్రెడీ మనం తెచ్చుకున్నాం, పోరాటం చేసి తెచ్చుకున్నాం. ఇంకా ఇప్పుడు మనం ఇంకా నెక్స్ట్ లెవెల్ వెళ్తే ఏంది అంటే నిజంగా చాలా గొప్పగా ఉంటుందని నా అభిప్రాయం. సర్పంచులు 33 నుంచి 50%కి పెంచుకున్నాం మహిళా రిజర్వేషన్. సో ఇది కూడా ముందు అంటే ఇది మరీ అత్యాస అవుతుందేమో, బట్ 33% ముందు అవనిద్దాం, దాని తర్వాత 50% గురించి తర్వాత చూద్దాము. ఆకాశంలో సగం అంటారు, అవకాశంలో సగం అంటారు, కానీ అదేంటంటే జస్ట్ కొంచెమే కనబడుతుంది. చెప్పుకోవడానికి వినడానికి చాలా బాగుంది.